హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఇది ఒక ట్రావెలింగ్ హ్యాక్ వీడియో అనమాట. మనకి గాజులు జ్యువెలరీ అని విరిగితే ఎంత బాధ అవుతుంది. మనం ట్రిప్కి వెళ్తే ఎట్లా వచ్చినామో అట్లనే హ్యాపీగా రావాలి కదా. సో ఇది ఒక చిన్న టిప్, నాకైతే వర్కౌట్ అయిపోయింది. రీసెంట్గా తిరుపతి వెళ్ళొచ్చాను. ఎట్లుందో జ్యువెలరీ అట్లనే ఉన్నాయన్నమాట మొత్తము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఇన్ని గాజులు తీసుకెళ్తున్నాను, ఎందుకని 2 శారీస్ వేసుకోబోతున్నా కాబట్టి ఈ గాజులు. ఇది వాటర్ పర్ల్ గాజులు ఏవో ఫేమస్ అయినాయి కదా రీసెంట్గా. నాకైతే చాలా బాగా నచ్చినాయి గాజులు, మొన్ననే పర్చేజ్ చేశాను. సో ఈ బాక్స్లో నేను తీసుకెళ్తున్నాను. మనం డైరెక్ట్గా ఇట్లా పెడితే ఖచ్చితంగా ఇరుగుతాయండి, ఎందుకంటే ట్రైన్లో లేకపోతే మీరు ఫ్లైట్లో ఎట్లా వెళ్ళినా సరే మీ లగేజ్ బ్యాగ్ అటు ఇటుగా అవుతుంది. సో అస్సలు రిస్క్ తీసుకోలేము. ఇట్లా మనము బబుల్ ర్యాప్లో ఫోల్డ్ చేసుకొని వెళ్తే మన గాజులంతా సేఫ్ అనమాట. ఇది గ్లాస్ బ్యాంగిల్స్ కాబట్టి ప్రాబ్లం, మనకి నార్మల్ మెటల్ గాజులకి ఏం ఇష్యూ ఉండదు. సో ప్రజెంట్ అయితే నేను అన్ని గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకెళ్తున్నాను కాబట్టి నాకు భయం ఉండే. సో ఇట్లా నాకు కరెక్ట్గా వర్కౌట్ అయిందనమాట. సో ఈసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇవి నేను తీసుకెళ్తున్న జ్యువెలరీ అనమాట. ఇన్ని ఉన్నాయంటని అనుకోకండి, ఇట్స్ 4 to 5 days ట్రిప్ అనమాట. ప్రతిరోజు కుర్తీస్ అవన్నీ వేసుకోవడమే కదా, సో ప్రతి ఒక్క దానికి కావాల్సిందే. సో ఫస్ట్ ఇయర్ రింగ్స్, ఇవి మీరు చూస్తున్నట్టయితే ఇయర్ రింగ్స్ చాలా డెలికేట్గా ఉన్నాయి. 100% ఇరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి ఉన్న బీడ్స్ కానివ్వండి, స్టోన్స్ కానివ్వండి, అన్నీ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఇంట్లో పెడితేనే ఇరుగుతుంది, అలాంటిది మనం ట్రావెలింగ్లో ఖచ్చితంగా ఇరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా మనం ప్యాకింగ్ చేసి తీసుకెళ్ళాలన్నమాట. ఇది ఒక నల్ల పూసల సెట్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది సింపుల్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నేను హెవీ జ్యువెలరీ తీసుకెళ్ళడం లేదండి. ఇదేమో తిరుపతి చైన్ సెట్ జ్యువెలరీ. నేను మళ్ళీ వీడియో చేస్తాను. రీసెంట్గా మీషోలో తీసుకున్నవి, బయట తీసుకున్నవి నేను మీకు చూపిస్తాను, మీకు కనుక నా కలెక్షన్ నచ్చినట్టయితే. అండ్ ఇవన్నీ మినిమల్ జ్యువెలరీ అనమాట, డైలీ కుర్తీస్కి వాటికి. ఇవి కూడా మనం డైరెక్ట్గా ఇలా వేయకుండా జాగ్రత్తగా ఒక్కొక్క జిప్ లాక్ బ్యాగ్లో మనం తీసుకెళ్ళాలి 100%. ఎందుకంటే ఇవి కూడా విరిగే ఛాన్సెస్ 1000% ఉంటాయండి. మనం అనుకుంటాం బాగానే ఉంటాయి సర్లే అని చెప్పి, కానీ అస్సలు కాదు, ఖచ్చితంగా ఇరుగుతాయి. ఇవి వంకీ రింగ్స్ అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఈ పౌచ్లో పెట్టుకున్నాను. పౌచ్ అనేది మార్చానండి, కానీ జ్యువెలరీ అన్నీ మాత్రం ఇట్లా సేఫ్గా తీసుకెళ్ళాను. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ వచ్చేసి చిన్న బాక్స్లో నేను తీసుకెళ్తున్నాను. కుషాల్ జ్యువెలరీస్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, అక్కడ జ్యువెలరీ చాలా బాగుంటుంది కలెక్షన్. అందులో మనకి బాక్స్ ఫ్రీగా ఇస్తారు. సో ఇలా అన్నిటినీ నేను ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాను అనమాట. కొన్ని ఎక్స్ట్రానే తీసుకెళ్ళాను, చాలా వరకు అన్నీ వేసుకోలేదు, బట్ సేఫ్ సైడ్ ఎందుకన్నా మంచిది. సో ఇట్లా నేను జ్యువెలరీ అనేది తీసుకెళ్ళాను అనమాట. ఇది వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి కాబట్టి ఇట్లా బయట పెట్టున్నాను. అండ్ ఇవన్నీ నేను జిప్ లాక్ బ్యాగ్స్లో పెట్టున్నాను, ఎందుకంటే విరుగుతో లేదో సెకండరీ అయితే ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ అన్నట్టు మనకి అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. సో పౌచ్ మార్చానని చెప్పాను కదా, ఇందులో నేను క్లిప్స్, ఈ జడకు సంబంధించినవన్నీ పెట్టుకున్నాను. సో క్లిప్స్, హెయిర్ పిన్స్ ఇవన్నీ కావాలి కదా, మస్ట్ అండ్ షుడ్ అమ్మాయికి. ఇది ఇందులో పెట్టుకున్నాను. జ్యువెలరీ చాలా టైట్ అనిపించింది. వేరే పౌచ్, ఇంకా సేఫెస్ట్ పౌచ్లో పెట్టుకున్నాను, ముందు జాగ్రత్త అనమాట. సో ఇందులో పెట్టుకున్నాను అనమాట. పౌచ్ థిక్ ఉంది చాలా, అండ్ నా జ్యువెలరీ కూడా సేఫ్ అనమాట. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.